పార్టీలు వేరైనా సింహాలన్నీ సీమవే. పార్టీలు వేరు కావచ్చు, రాష్ట్ర రాజకీయం మాత్రం రాయలసీమలోనే కేంద్రీకృతమై ఉంది. 4 ప్రధాన పార్టీలకు సారథ్యం వహిస్తున్నది రాయలసీమ నేతలే. 3 యువతరం నేతలతో రాజకీయ కురువృద్ధుడు సాగిస్తున్న పోరాటం ఈ ఎన్నికల్లో రసవత్తరంగా మారింది. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నుంచి పోటీ చేయడంతో పాటు ఆ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా పార్టీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. చేతికి 5వ వేలి మాదిరిగా ఉన్న నెల్లూరు జిల్లా మూలాలు ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను నడుపుతున్నారు. యువతరం నేతలైన వారితో రాజకీయ కురువృద్ధుడు చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు గారు పోరాటం సాగిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకు సారథ్యం వహిస్తున్న 4 పార్టీల్లో ఒక్కొక్కరిది ఒక్కో విలక్షణమైన లక్షణం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పార్టీలు వేరైనా ఇద్దరిది వారసత్వ రాజకీయ కుటుంబానిదే. మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్వశక్తితో రాజకీయాలను శాసించే దిశగా ఎదిగినవారు. వీరిలో చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాలను నెరపిన చాతుర్యం ఉంది. గత 40 ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా 1996 నుంచి ఎన్డీఏ కన్వీనర్గా 2004 వరకు దేశానికి సేవలందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్ ప్రపంచం నుంచి బయటకు వచ్చిన స్టార్ అనే కంటే సూపర్ స్టార్ అనడం సబబు. సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రవేశపెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆ పార్టీలో యువరాజ్యం బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ భుజస్కంధాలపైకి ఎత్తుకోవడం, ఆ పార్టీ విలీన అనంతరం భావసారూప్యతతో రాజకీయాలకు అంటి ముట్టనట్టు నడిచిన పవన్ కళ్యాణ్ తాజాగా రాజకీయ ప్రస్థానం 2014లో జనసేన పార్టీతో మొదలుపెట్టారు. అయితే తాను రాజకీయాల్లోకి రావడానికి కాన్సీరామ్ ఆశయాలతోనే తాను రాజకీయ రంగప్రవేశం చేసినట్లు చెప్పుకొస్తారు పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ చంద్రబాబు నాయుడు ఎస్వి విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికలతో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి అప్పటికి 50 ఏళ్ల వయసులో ఉన్న 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తిపై పోటీ చేసి గెలుపొందారు. 1988లో గెలిచిన వెంటనే మంత్రి పదవిని చేపట్టారు. ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 7వసారి ఆయన కుప్పం నుంచే పోటీ చేస్తున్నారు. ఈ ప్రస్థానంలో ఆయన రాష్ట్ర మంత్రివర్గం పదవులతో పాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పారు. టీడీపీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు 1995, 99 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి సీఎంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుతో విభేదించి సీఎం పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు. టీడీపీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయన, ఆ తర్వాత నవ్యాంధ్ర రాష్ట్ర రాజకీయాలను శాసించడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఈసారి ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను అవిశ్రాంతంగా నడిపిస్తున్నారు.